అంచెవాండ్రు జబులోను దేశము వరకును, ఎఫ్రాయిము మనుష్యుల దేశంలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించురి. ఖాళీ నడకనే వెళ్తున్నారు, దేశ నలుమూలలకు వెళుతున్నారు, ఎలుగెత్తి చాటిస్తున్నారు, అయలారా డప్పు కొడుతున్నారు, అయలారా దేవుని వైపుకు తిరగండి, అప్పుడు ఆయన మీ వైపుకు తిరుగుతాడు. దేవుని మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించండి, ఆయన ప్రసన్నుడు అవుతాడు, ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. రండే అని పిలిస్తే వచ్చేసారంటారా? రాలేదండి. పైపెచ్చి ఏం చేశారో తెలుసా? ఎగతాళి చేశారు, అపహాసించారు. ఈరోజు ఒకవేళ నీ భర్తను లేక నీ భార్యను లేక నీ బిడ్డలను దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి బ్రతిమిలాడావేమో, ప్రేమతో పిలిచావేమో, వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నారేమో, నిన్ను హేళన చేస్తున్నారేమో. అబ్బో పైనుంచి దిగొచ్చింది, అబ్బో భక్తి పెరిగిపోయింది, భక్తురాలు పుట్టుకొచ్చింది, ఏమేమి కామెంట్స్ చేస్తున్నారో వినో. ఇదంతా సహజం. నువ్వు దేవుని పట్ల శ్రద్ధ కలిగి, ఆయన మందిరం పట్ల మక్కువ కలిగి, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి అని నువ్వు ఆశ కలిగినప్పుడు వినో. వ్యతిరేకత వస్తుంది, ఆటంకాలు వస్తాయి, అవమానం గుండా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. నీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేరు, అపహసిస్తారు, అవమానిస్తారు. అన్నంత మాత్రాన దయచేసి నీ ప్రయత్నాన్ని ఆపద్దు.